అనంతపురం శ్రీ అభయాంజనేయ స్వామి యువజన కాలనీ అనంతపురం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ గుడి వచ్చేసి 2004వ సంవత్సరంన ప్రతిష్ఠించబడినది. ఈ గుడి వచ్చేసి కాలనీ వాసుల సహకారంతో కాలనీ వాసుల పెద్దల సమక్షంలో ఈ గుడి స్థాపించడం జరిగినది. ఈ గుడికి వచ్చిన ప్రతి భక్తునికి స్వామి అభయాంజనేయ స్వామి కోరుకున్న విషయాలన్నీ కోరికలన్నీ తీరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తులు చాలామంది విరాళాలు ఇస్తున్నారు. వారి సహకారంతో చిన్నగా ఈ గుడి డెవలప్ చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్క భక్తాదులు ఈ గుడికి వచ్చి వారి సహాయ సహకారాలు అందించి మరీ ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ గుడి అడ్రస్ వచ్చేసి యువజన కాలనీ, సోమనాథ్ నగరు యువజన కాలనీలో స్థాపించడం జరిగినది. ఈ గుడి విగ్రహదాత నేనేను. నా పేరు పి వెంకటేశ్వరాయలు, కుడేరు వెంకటేష్ అంటారు. లారీ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ గుడికి పిల్లలు వచ్చేసి ఒక 5-6 మంది కాలనీ వాసులు, కాలనీలో ఉన్న పిల్లలు ఒక 5-6 మంది చిన్న పోటు పెట్టుకొని బండలు నాటుకొని స్టార్టింగ్ చేసినారు. అందులో భాగంగా మేము కానీ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము మా ప్రెసిడెంట్ అన్న వెంకటనారాయణ అన్న గారు సమక్షంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగినది. కాబట్టి ఈ ప్రజలు కాలనీ వాసులు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వేరే సోమనాథ్ నగర్ ఏమి, రజాక్ కాలనీ అయితేమి, శాంతినగర్ బోర్డు అయితేమి, ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, అలాగే హనుమాన్ కాలనీ, జనశక్తి నగర్ నుంచి ఈ పూర్తి ఇరువైపులో ఉన్న కాలనీ వాసులందరూ ఈ గుడికి ప్రతి శనివారము మంగళవారము వస్తారు. వచ్చి పూజలు చేయించుకొని పోతారు. ఇక్కడ చేయించుకొని పోయిన వాళ్ళకి వాళ్ళ కోరికలు 100% నెరవేరుతున్నాయి. కాబట్టి గుడి చాలా డెవలప్ అవుతుంది. ఈ స్వామి స్వరూపము చాలా గొప్పదిగా ఉన్నది. కాబట్టి భక్తాదులందరూ వచ్చి స్వామిని ప్రార్థించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి రోజు 3000 మంది దాకా అన్నదానము చేయడం జరుగుతుంది. పొద్దునే స్వామి స్వీట్ పొంగల్ ఇస్తాము. అలాగే మధ్యాహ్నం 11 నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్వామి రథోత్సవము జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తాదులు ఇచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. నేను ఈ గుడికి ధర్మకర్తగా ఉన్నాను. అలాగే మా మిత్రులు ప్రెసిడెంట్గా ఉన్నారు, రామరెడ్డి గారు కోశాధికారిగా ఉన్నారు. అలాగే కమిటీ మెంబర్లందరూ సమక్షంలోనే ఇది డెవలప్ చేయడం జరిగినది. ఆయన ఈ గుడి యువజన కాలనీ జరిగినందువల్ల అభయాంజనేయ స్వామి వారు మంచి అనుగ్రహంతో అందరికీ ఫలితాలు ఇస్తున్నాడు. అందరూ కావున భక్తాదులందరూ దయచేసి వచ్చి ఆ హనుమాన్ జయంతి రోజు అందరూ దర్శనం చేసుకొని ఆ భగవంతుని అనుగ్రహం తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అందరికీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ ఎక్కడున్నా కూడా వచ్చి ప్రసాదాలు తీసుకొని ఆ భగవంతుని అనుగ్రహం తీసుకొని ప్రసాదాలు తీసుకొని భోజనం చేసుకొని అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి. పోయింది.